எவ்வளவு கண்ணீர், எவ்வளவு உபவாச கூட்டங்கள், ఎన్నో కన్నీళ్లు, ఎంతో ఉపవాస కోడికలు. అర్లస్ పాస్టర్ గారు సహాయం పొంది ఎన్నో అమెరికా దొరలంతా వచ్చారు ఇక్కడ. మరి అర్లోస్ పాస్టర్ గారి యొక్క సహాయంతో ఎంతో మంది దొరలు, అమెరికన్స్ అంతా వచ్చారు. వచ్చి ఇక్కడ సువార్త కూడికలు పెట్టాం. ఇక్కడ సువార్త కూడికలన్నీ కూడా పెట్టాం. ఫస్ట్ సువార్త సంఘం కూడిక పెట్టిన స్థలం ఎక్కడ తెలుసా? ఫస్ట్ సువార్త పెట్టిన కూడిక సంఘము స్థలం ఎక్కడ? కిరణ్ సార్ వాళ్ళ తమ్ముడు ఇల్లు మిద్ది పైన, మిద్ది పైన పెట్టాం. హల్లెలూయా, ఆమేన్. చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళ తమ్ముడు యాకోబు గారు ఉన్నారు. అవును. హల్లెలూయా, 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 హల్లెలూయా. సభயை ఆండవర్ நேசிக்கிறார். సహోదరనే సహోదరి, సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు సహోదరుడా సహోదరి. రెండవది నా பார்ப்போமானால், రెండవదిగా చూస్తున్నప్పుడు வாசிங்க எபேசியர் 1ஆம் அதிகாரம் 22ஆம் வசனத்திலிருந்து 23ஆம் வசனம் வரையிலே. హల్లెలూయా, హల్లెలూయా. இரண்டாவதாக చూస్తే ஜனங்களை ரட்சித்து ஆண்டவர் சபைக்குள்ளே கொண்டு வருகிறார். దేవుడు సంఘాన్ని రక్షించి జనాల్ని సంఘానికి నడిపిస్తున్నాడు. రెండవది எங்கன்னு சொன்னா 2:47 வாசிங்க. அப்போஸ்தலர் 2:47. அப்போஸ்தலர் 2:47. அப்போஸ்தலர் நடபடிகள் 2:47. டக்கு டக்குன்னு வாசிங்க. ஆமென், ஹல்லேலூயா, ஹல்லேலூயா. தேவனை துதித்து ஜனங்கள் எல்லாரிடத்து தயை பெற்றிருந்தார்கள். ரட்சிக்கப்படுகிறவர்களை கர்த்தர் அனுதினமும் சபையிலே சேர்த்து கொண்டு வந்தார். ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను. 47 2:47. అదే ఉందయ్యా, చదువు. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. பிரியமானவர்களே, ரட்சிக்கப்படுகிறவர்களை கர்த்தர் అనుదినం సభையிலே சேர்த்து கொண்டு வந்தார். రక్షింపబడిన వారిని సంఘములో చేర్చుకుంటూ వచ్చారు ఆ కాలంలో. యేసు உன்னை சபையில கொண்டு வந்து வச்சிருக்கிறார் தம்பி. యేసుక్రీస్తు నిన్ను సంఘములోకి తీసుకొచ్చి పెట్టున్నాడు. இந்த எல்ரோய் சபையில கொண்டு வந்து வச்சிருக்கிறார் தங்கச்சி. உன்னை கர்த்தர் நேசித்து உன்னை ரட்சித்து கொண்டு வந்து இந்த சபைக்குள்ள வச்சிருக்கிறார் உங்களை. సంఘములో మిమ్మల్ని రక్షించి తీసుకొచ్చి పెట్టున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. எனவே தேவனுடைய சபையை குறித்து நிர்விசாரமாய் இருக்காதே. దేవుని సంఘము గురించి నిర్విచారణగా ఉండవద్దు. ஆண்டவர் நேசிக்கிற ஒரு சபை, దేవుడు ప్రేమిస్తున్న ఒక సంఘము. ரட்சிக்கப்படுகிறவர்களாகிய உங்களை கர்த்தர் கொண்டு வந்து இந்த சபையில வச்சிருக்கிறார். రక్షింపబడిన వారిని సంఘములో తీసుకొచ్చి పెడుతున్నాడు దేవుడు. நல்ல சத்தமா சவுண்ட், அந்த பக்கம் அந்த மைக்குக்கு சவுண்ட் வைப்பா. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. மூன்றாவதாக நாம் பார்க்கும் பொழுது మూడవదిగా చూస్తున్నాము, ஆண்டவர் சபைக்கு அவர் தலையாயிருக்கிறார். దేవుడు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. எபேசியர் 1:22. ఎఫెసీయులు 1:22. 2:23. సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణత అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 1:22-23. 1:22-23. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్త పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. எல்லாவற்றையும் அவருடைய பாதங்களுக்கு கீழ்ப்படுத்தி எல்லாவற்றையும் எல்லாவற்றிலும் நிரப்புகிறவருடைய நிறைவாகிய சரீரமான சபைக்கு அவரை எல்லாவற்றுக்கும் மேலாக தலையாக தந்தருளினார். ஹல்லேலூயா, 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 ஹல்லேலూయా. எல்லாவற்றையும் அவர் பாதங்கள் கீழ்ப்படுத்துகிறார். మరి అన్నిటికంటే ఆయన పాదము సందకి సభకి నీ வருவாயானால், సంఘానికి నువ్వు రాగలిగితే, உன் தலை மேல உன்னை வச்சு ஆட்டி படைக்கிற பேயை கர்த்தர் அவர் காலுங்கீழ போட்டு மிதிப்பார். నీ తల మీద ఆడుతున్నటువంటి సాతాన్ని కాలు కింద పెట్టి తొక్కుతున్నాడు దేవుడు. அதுக்கு தான் சபைக்கு ஒவ்வொரு நாளும் வரணும் பைபிள் சொல்லுது. అందుకే సంఘానికి ప్రతిరోజు రావాలని బైబిల్ చెప్తుంది. அப்போஸ்தலர் 2ஆம் அதிகாரத்தில் நான் வாசிக்கும் போது தவறாமல் அவர்கள் ஒவ்வொரு நாளும் சபைக்கு வந்தார்களாம். வாசிங்க. మరియు వారు ఏక మనస్కులై
ప్రతిదినము దేవాలయములు తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టి విడుచుటయు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. ஹல்லேலூயா. தமிழ் வாசிக்கலாம். தேவாலயத்தில் அனுதினமும் தரித்திருந்தே. ஹல்லேலூயா. ஹல்லேலூயா. ஒவ்வொரு நாளும் தேவாலயத்தில் வந்து தரித்திருந்தார்கள் பரிசுத்தவான்கள். మరి ప్రతిరోజు దేవాలయానికి వచ్చి ధరించుకుని ఉన్నారు పరిశుద్ధులు. నివసిస్తున్నారు. తమిళ దరిத்திருந்தார்கள், తెలుగులో ఎన్నారు అది నివసిస్తున్నారు. ஒவ்வொரு நாளும் சபைக்கு வந்து ஆராதனை பண்ணாங்களாம். మరి ప్రతిరోజు సంఘానికి వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు. సభையினுடைய சரித்திரம் தான் இந்த அப்போஸ்தல நடபடிகள். మరి సంఘ చరిత్రను తెలియపరుస్తున్నది అపోస్తల కార్యములు. எனவே అపోస్తల நடபடிகளை நீ நன்றாக படிக்க வேண்டும். మరి అపోస్తల కార్యాలను శ్రద్ధగా చదవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తల நடபடிகளை நீங்கள் படித்தால் தான் సభயை குறித்து உங்களுக்கு தெரியும். అపోస్తల కార్యం గురించి శ్రద్ధగా చదివితే మీకు సంఘం గురించి అర్థమవుతుంది. అపోస్తల நடபடியில் இருக்கிற ஒவ்வொரு காரியத்தை நீ பின்பற்றினால் தான் நீ ஒரு சபையாய் கட்டப்பட முடியும். అపోస్తల సంఘాన్ని వాటిని చదువుతున్నప్పుడు సంఘం గురించి నీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగనే నడుచుకోగలవు. హల్లెలూయా. చాలా మందికి సంఘం గురించి ఏమీ అర్థం కావటం లేదు. 10 முறை சொன்னாலும் வர்றது கஷ்டமா இருக்கு. 10 సార్లు చెప్పినా కూడా రావడం కష్టంగా ఉంది. சபை தானுங்க ஆண்டவர் நேசிக்கிற இடம். మరి సంఘం మాత్రమే దేవుడు ప్రేమిస్తున్న స్థలము. சபைக்குள் வந்தாதான் உன் மேல இருக்கிற பிசாசு, உன் குடும்பத்தில் இருக்கிற செய்வினை எல்லாவற்றையும் கர்த்தர் காலுகிய போட்டு மிதிப்பார். మరి సంఘానికి వస్తేనే నీ మీద ఉన్నటువంటి దయ్యాలను కాళ్ళ కింద తొక్కగలడు. உன் குடும்பத்திலே உங்களை ஆட்டி படைக்கிற பேய் பிசாசு எல்லாம் போனோன்னு சொன்னா, మీ కుటుంబంలో ఆడిస్తున్నటువంటి సాతానంత వెళ్ళాలంటే ஆண்டவர் சமூகத்தில் வந்து நீ ஆராதனை செய்ய வேண்டும். దేవుని సముఖంలో వచ్చి ఆరాధన చేయాలి. ஒவ்வொரு நாளும் ஆலயத்தில் வந்து நீ ஆராதனை, நீ வந்து ஒரு அரை மணி நேரமாவது கர்த்தர் ஆலயத்தில் வந்து நீ ஜெபம் பண்ணிட்டு போய் பாரு, உன்னுடைய ஆசீர்வாதமா உனக்கு இருக்கும். ప్రతిరోజు వచ్చి సంఘంలో వచ్చి ఒక అర్ధ గంట అయినా ప్రార్థన చేసి వెళ్ళు, నీ ఆశీర్వాదం అనేది ఎలా ఉంటుందో. హల్లెలూయా. హల్లెలూయా. ஆண்டவருடைய சபைக்கு வருவதற்கு அநேகருக்கு மனதில்லை. మరి దేవుని సంఘానికి రావడానికి చాలా మందికి మనసు రావడం లేదు. அதனால்தான் ஆண்டவர் கூட உங்களை ஆசீர்வதிக்கிறதுக்கு மனதில்லை. కాబట్టి దేవుడు ఆశీర్వదించడానికి కూడా ఆయన మనసు లేదేమో. ஆமா, நீங்க ஆண்டவருக்கு இடத்த மனசை கொடுத்தீங்கன்னா ஆண்டவர் உங்களுக்கு ஆசீர்வாதத்தை கொடுப்பார். దేవుని ఎందుకు నువ్వు మనసు ఇవ్వగలిగితే నీ దేవుని యొద్ద నుంచి నీకు ఆశీర్వాదం వస్తుంది. அதான் ஆண்டவர் வசனம் சொல்லுது, எல்லாவற்றையும் பாதங்களுக்கு கீழ்ப்படுத்துகிற தேவன். మరి అన్నిటిని కూడా దేవుడు తన పాద సన్నిధికి తీసుకొస్తాడంట. పాదముల కింద తొక్కుతాడు అట్లా సాతాన్ని. எல்லாவற்றையும் நிரப்புகிறவருடைய நிறைவாகிய சபை. ஹல்லேலூயா. ஹல்லேலூயா. இரண்டாவது சொல்லுது, எல்லாவற்றாலும் நிரப்பும் சபை தான் உனக்கு நிறைவான ఆశీర్వాదத்தை கொடுக்கும். మరి అన్నిటికంటే గొప్పది ఏమిటంటే మరి సంపూర్ణమైన ఆశీర్వాదం సంఘంలోనే దొరుకుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. அதுக்காக பாஸ்டர் எங்களுக்கு அது கொடுக்கல, எங்களுக்கு பாஸ்டர் நிறையா எதுவுமே செய்ய மாட்டேன்றாரு, பாஸ்டர் எங்களுக்கு கிஃப்ட் கொடுக்கறதில்ல, எங்களுக்கு புடவை கொடுக்கறதில்ல, எங்களுக்கு அரிசி கொடுக்கறதில்ல, இதெல்லாம் நினைக்காது. பாஸ்டர் எல்லாம் கொடுக்கறது ஆண்டவர் கொடுப்பார். మరి మాకు అది ఇవ్వలేదు గిఫ్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి అనేది పాస్టర్ని కదా అడిగేది, దేవుడు ఇస్తాడు మనకి. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தருடைய சபைக்கு நீ வந்து ஒரு வாரமெல்லாம் ஒவ்வொரு நாளும் ஆண்டவர் சபைக்கு சமூகத்தை வந்து ஜெபம் பண்ணிட்டு போனேனா உன்னுடைய எல்லாவற்றாலும் உன்னை நிரப்புவார். వారమంతా వచ్చి దేవుని సంఘములో ప్రార్థన చేసి వెళ్తూ ఉంటే ஒருவேளை நீ டெய்லியும் வர முடியாத நேரத்தில் வாரத்தில் ஒரு நாள் அந்த பைபிள் ஸ்டடி, அந்த செயின் பிரேயர், அந்த சனியாக்கிழமை உபவாச கூட்டம் இதில் கலந்து கொண்டால் போதும். మీరు రోజు రాకపోయినా వారానికి ఒకసారి వచ్చి చైన్ ప్రేయర్లో కానీ ప్రార్థనలో కానీ కలుసుకొని వెళ్తూ ఉంటే చాలు. చైన్ ప్రేయర్, గొలుసు ప్రార్థన, బైబిల్ స్టడీ, శనివారం ఉపవాస ప్రార్థన, ఇందులో కలుసుకున్నా నీకు అనేక ఆశీర్వాదాలు ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ స్టడీలో అనేకరు వరదిல்லை. బైబిల్ స్టడీకి చాలా మంది రావడం లేదు. புதன்கிழமை சாயங்காலம் நடக்கிற பைபிள் கிளாஸ்ல வந்து உட்கார்ந்தா உங்களுக்கு உபதேசங்களை உங்களுக்கு கற்றுக் கொடுப்போம். మరి బైబిల్ స్టడీలో వచ్చి బుధవారం కూర్చుంటే మీకు ఉపదేశం అనేది నేర్పించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సత్తమా சொல்லுங்க. హల్లెలూయా. 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 హల్లెలూయా.
சபையை குறித்ததான ஒழுங்குகள் சட்டங்களை நீங்கள் கற்றுக்கொள்ள வேண்டும். సంఘం గురించినటువంటి ఒక శ్రద్ధ, ఒక దాని నియమాలు తెలుసుకోవాలి. சபைக்கு அவரை எல்லாவற்றிற்கும் மேலாக தலையாக வைத்திருக்கிறார் మరి சொல்லப்படுகிறது. సంఘానికి ముందు తలగా పెట్టున్నాడట దేవుడు. ஆமா, இயேசு கிறிஸ்து தான் சபைக்கு தலை. యేసుక్రీస్తే సంఘమునకు శిరస్సు. ஸ்திரீகளுக்கு உங்களுக்கு தலை யாரு சொல்லுங்க? స్త్రీలకు మీకు తల ఎవరు చెప్పండి? అమ్మగారు చెప్పండి. திருமணம் ஆனவங்க சொல்லுங்கம்மா, బుస్సు బుస్సు అంటున్నారు. உங்க தலை யாரு? భర్త వచ్చినాడా? మీ భర్తలు మీ స్థలంగి ఉంది కదా, వారి తల ఇల్లాத ముండ మట్టం ఉంది కదా, తల మట్టం ఉంది. சில తల మట్టం వరం, శరీరం వరాదు. చెప్పయ్యా. చాలా మంది తల మాత్రం వచ్చింది, శరీరం రాలేదు. சிலது தலை శరీరం మట్టం వరం, తల వరాது. చాలా మంది శరీరం వచ్చింది, తల లేదు. ஆமா, பைபிள் சொல்லுது உங்களுடைய புருஷர் உங்களுக்கு தலையா இருக்கிறார். మరి బైబిల్ చెప్తుంది మీ పురుషుడు నీకు తలగా ఉన్నాడని. హల్లెలూయా, హల్లెలూయా. సభకి తలై நம்முடைய கர்த்தராகிய இயேசு. సంఘమునకు శిరస్సు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. సభకి తల யார் தம்பி? సంఘమునకు తల ఎవరు? இப்போதானே சொல்லிட்டு இருக்கிறேன். சபைக்கு தலை இயேசுங்க, సంఘానికి శిరస్సు యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. வசனத்தை கவனிக்கிறது இல்ல, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించడం లేదు. சொல்றதை கேட்கணும். அந்த தம்பி மேல ஒரு கொஞ்சம் அடி போட்டு உட்கார வை அவனை. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. சத்தமா சொல்லுங்க. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. உங்களை எல்லா ஆசீர்வாதத்தால நிரப்புகிறது ఆ சபை. మీరు అనేక విధాలుగా నిన్ను నింపేది దేవుని యొక్క ఆశీర్వాదం సంఘమే. ఆమా, సంపూర్ణ ఆశీర్వాదం నీకు రావాలంటే సంఘాన్ని వచ్చి అప్పుడప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళాలి. నేను చెప్పలా, వాక్యం చెప్తున్నది ఇక్కడ. తర్వాత మనం చూస్తే అదే 5వ అధ్యాయం 23వ వాక్యం చూసినట్లయితే ஹல்லேலூயா, హల్లెలూయా. அதனால தான் இங்கே சொல்லப்பட்டது தமிழ்ல. కాబట్టి చెప్పబడింది, తమిళ చదవండి. புருஷர்கள் உங்கள் 23ல் கிறிஸ்து சபைக்கு தலையா இருக்கிறது போல புருஷனும் மனைவிகளுக்கு தலையா இருக்கிறான், அவரே சரீரத்துக்கு ரட்சகராய் இருக்கிறார். ஹல்லேலூயா, హల్లెలూయా. ஆமா, இந்த சரீரமாகிய சபைக்கு ரட்சகர் நம்முடைய இயேசுதான். ఈ శరీరం అనే దానికి రక్షణ ఎవరు అంటే రక్షకుడు. శరీరం అనే సంఘానికి రక్షకుడు మన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ஒரு ஸ்திரீக்கு ரட்சகர் அவன் புருஷன்தான். ఒక స్త్రీకి రక్షకుడు ఆయన పురుషుడే. ஆமா, உன் சரீரத்துக்கு தலைதான், புருஷன்தான் தலை. ఈ శరీరానికి నీకు తల, నీకు యొక్క పురుషుడే. புருஷனும் மனைவிக்கு தலையா இருக்கிறான். పురుషుడు భార్యకు తలగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. தலைக்கு மிஞ்சி ஆடாத. తలకు మించి ఆడవద్దు. ஆமா, ஸ்திரீகள் தலையை மிஞ்சி போக முடியாது. మరి స్త్రీలు తల మించి వెళ్ళలేరు. வசனம் தான் சொல்லுது, தலைக்கு தலை புருஷன்தான் உன் தலை, உன்னுடைய சரீரத்துக்கு தலையா இருக்கிறான். పురుషుడే నీకు శరీరానికి తలగా ఉన్నాడు. ஆமா, அந்த தலை அந்த சரீரத்தை காப்பாற்றுகிறது. ఆ తల శరీరాన్ని కాపాడుతుంది. ఆ సభை శరీరమాగిய సభையை இயேசு பாதுகாக்கிறார். శరీరమైన సంఘాన్ని యేసుక్రీస్తు కాపాడుతున్నాడు. அதுபோல உன்னுடைய శరీరமாகிய மனைவியை தலையா இருக்கிற புருஷன் பாதுகாக்க வேண்டும். కాబట్టి నీ శరీరం అనే నీ భార్యను తల అనే పురుషుడు కాపాడుతూ ఉండాలి. ஆமா, அந்த பாருங்க, ஒரு மனைவிக்கு புருஷனுக்கு இருக்கிற சம்பந்தத்தை சபைக்கும் இயேசுவுக்கும் சம்பந்தம் இருப்பதாக தேவன் சொல்லுகிறார். நீங்களே சொல்லுங்க. సంఘానికి శిరస్సుగా దేవుడు ఉన్నలాగున పురుషునికి భార్యకి శిరస్సుగా పురుషుని దేవుడు పెట్టినాడు. కాబట్టి భార్య భర్తల సంబంధం అనేది అంత తేలికైంది కాదు. అది పరలోకం నియమించిన సంఘానికి సాదృశ్యంగా ఒక ఉపమానంగా భార్యాభర్తలను దేవుడు తీసుకొస్తున్నాడంటే, ஒரு சபைக்கு உதாரத்துவமாக மனைவி புருஷனை ஆண்டவர் கொண்டு வருகிறார் என்றால், చెప్పయ్యా ఏమండి, భార్యకి భర్తకు ఉన్న సంబంధాన్ని దేవుడు సంఘానికి క్రీస్తుకు ఉంటున్న సంబంధంతో పోలుస్తున్నాడంటే,
ఆ భార్యాభర్తల సంబంధం ఎంత ఉన్నతమైనదని వాక్యం చెప్తున్నది. హల్లెలూయా. నోరు తెరిచి ఆమేన్ చెప్పారు. మౌనంగా కూర్చుంటే ఒక సత్యాన్ని చెప్పినప్పుడు ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి, మౌనంగా ఉండబాకండి. హల్లెలూయా. எனவே தேவனுடைய சபையை நிர்விசாரமனேக்காதே, దేవుని సంఘాన్ని నిర్లక్ష్యంగా అనుకోవద్దు. அதுபோல ஒரு திருமண வாழ்க்கையை நிர்விசாரமா எண்ணாதே. పెళ్లి వివాహ సంబంధాన్ని నిర్విసారంగా అనుకోవద్దు. கட்டின புருஷனை மதிக்கிறதுக்கு கற்றுக்கொள், அப்போதான் உனக்கு ஆசீர்வாదం. నీ భర్తను నువ్వు మతించడం నేర్చుకో, అప్పుడే నీకు ఆశీర్వాదం. కట్టుకున్న భర్తను బాగా చెప్పు బ్రదర్ తెలుగులో. నువ్వు కట్టుకున్న భర్తను వదిలేసినాడు, ఏం చేస్తా, గౌరవించాలి అంటే అది చెప్పలేదు మరి, త్వర చెప్పాలి గట్టిగా. మరి కట్టుకున్న భర్తను గౌరవించడం నేర్చుకున్నప్పుడే నీ భర్తకు భయపడాలి, గౌరవించాలి, మర్యాద ఇవ్వడానికి నేర్చుకో స్త్రీలారా, అప్పుడు మీకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే పురుషులు మీ యొక్క భార్యలు మీ శరీరంగా ఉన్నారు. ఒక్క తల మాత్రం రోడ్లో పోతే ఏం జరుగుతుందో తెలుసా? జనాలు ఉంటారా? తల మాత్రం పోతే రోడ్లే నా నడకం చెప్పి ఆ తెలుగులో. తల మాత్రం వెళ్తుంటే రోడ్లో వెళ్ళే వాళ్ళు ఏమన్నా చూస్తే ఏమంటే ఎలా ఉంటుంది పరిస్థితి? సరిపోని ఒక్క శరీరం మాత్రం పోతా ఉంది, తల లేకుండా శరీరమే వెళ్తుంది. తల లేకుండా పోతుంది అనుకోండి, తలే లేదు వెళ్తుంది రోడ్డు మీద. తల ఇల్లామ ఒక శరీరం అప్పుడు రోడ్లో నడద పోనా, మన రోడ్లో శరీరం మాత్రం నడిచిపోతూ ఉంటే జనాల మధ్యలో ఏనా నడకం, అక్కడ ఏముంటుంది? వర్తం కూడా నిక్కమాట. అక్కడ చూసి ఒకడు ఉండడు, வண்டி கூட விட்டு காரை விட்டு ஓடி போடுவான் இறங்கி, கார்ல వదిలేసి పారిపోతాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. அப்போ ஆண்டவர் சொல்றாரு శరీరமும் தலையும் எப்படி இருக்கிறதோ, శరీరము తల కలిసి ఉన్నదో. ஹலோ, இங்க சொல்றதே கேளுங்க, தலையும் சரீரமும் எவ்வளவு முக்கியமானதோ, తల శరీరం ఎలా ముఖ్యమైనదో, சபைக்கு இயேசு அவ்வளவு முக்கியமானவர், సంఘమునకు యేసుక్రీస్తు అంత ముఖ్యం. எனவே సభయా இருக்கிற நீ இயேசுவை நேசிக்க வேண்டும். సంఘముగా ఉన్నటువంటి నీవు యేసుక్రీస్తుని எல்லா காரியத்திலே நீ ஆண்டவருக்கு கீழ்ப்படிந்து நடக்க வேண்டும். అన్ని కార్యములు దేవునికి లోబడి నడుచుకోవాలి. வசனம் சொல்லுகிறதான வார்த்தையின் கட்டளைகளை நாங்கள் உங்களுக்கு போதிக்கும் பொழுது அவைகளுக்கு நீ கீழ்ப்படிந்து நடக்க வேண்டும். మరి ఇక్కడ బైబిల్లో ఉన్నటువంటి కట్టడలను మనం అనుసరించి నడుచుకోవాలి. దేవుని ఆజ్ఞలు మీకు బోధించినప్పుడు ఆ ఆజ్ఞలకు కట్టడలకు మీరు లోబడి నడుచుకోనండి, அப்பதான் ஆண்டவர் உங்களை ஆசீர்வதிக்க முடியும். அப்படியே దేవుడు మిమ్మల్ని దీవించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. சபையினுடைய நிபந்தனைகளுக்கும் கட்டுப்பாடுகளுக்கும் நீங்கள் கட்டுப்படலன்னு சொன்னா, దేవుని యొక్క సంఘమునికి నిబంధనకు కట్టబడకపోతే ఆశీర్వాదం இருக்காது మగనే మగలే, ఆశీర్వాదం రాదు. హల్లెలూయా, హల్లెలూయా. எனவே సభைக்கும் இயேசுவுக்கும் இருக்கிற అనుబంధத்தை ஒரு புருஷனுக்கும் மனைவிக்கும் ஆண்டவர் ஒப்பிட்டு பேசுகிறார். అయ్యా ఇంకా నేను మాట్లాడలేదు. చూడండి, భార్యకు అంటే సంఘానికి యేసు ప్రభుకుంటున్న సంబంధాన్ని దేవుడు భార్యాభర్తలతో పోల్చి మాట్లాడుతున్నాడంటే అది దేవుడు ఏర్పాటు చేసిన పవిత్ర బంధము, ఈ యొక్క వివాహ బంధము. కాబట్టి పురుషులు స్త్రీలు జాగ్రత్తగా మీ కాపురాన్ని మీ కుటుంబాన్ని నిలవబెట్టుకోవడానికి మీరు శ్రద్ధ వహించాలని ఈ సమయంలో దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తున్నది. సరే, జేమ్స్ గారిని బట్టి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభుకిని మరి దేవునికి ఉంటున్న అలాంటి ఉన్నతమైన సంబంధాన్ని భార్యాభర్తలకు ఉన్న సంబంధంతో పోలుస్తున్నాడంటే, మరి కట్టుకున్న నీ భార్య, కట్టుకున్న నీ భర్త ఎంత దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు అనేది గ్రహించండి. హలో, சொல்றது புரியுதா தம்பி? யாருங்க சொல்றது புரியுதுங்களா? அதனால் உன்னுடைய மனைவியை நீ முழு மனதோடு நேசிக்க பழகணும். உன் புருஷனை உன்னுடைய தலையாக என்ன பண்ணணும்? மதித்து கீழ்ப்படிந்து அன்பு காட்டி உன் புருஷனுக்காக வாழ்நாளெல்லாம் உண்மை உத்தமமான ஒரு மனைவியாக, உன் மனைவிக்காக உன்னுடைய ஜீவியத்தில் உன் மனைவிக்கு முதலிடம் கொடுத்து நல்ல உன் மனைவியை வாழ வைக்கும்படி పురుషர்கள் நினைக்கணும். హల్లెలూయా. నీ సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించు పురుషులారా. అలాగనే నీ
తలాని నీ భర్తను గౌరవించి అతని ప్రేమించి అతని కాపాడుకోవాల్సింది నీ భార్యలో వంతుగా ఉన్నది. హల్లెలూయా. ఎలాగైతే యేసు ప్రభు వారు సంఘాన్ని ప్రేమించి అది ముడతైనను కలంకమైనది మరి ఏది లేకుండా తన్ను తాను సంఘాన్ని కొరకే అప్పగించుకున్నాడు. గ్రహిస్తున్నారా? యేసు ప్రభు సంఘం అని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన్నాడు ఆయన. హల్లెలూయా. మూడోదిగా చూస్తే క్రీస్తు సంఘాన్ని రక్షిస్తున్నాడు. అపోస్తల కార్యము 2:47 త్వరగా చదవండి, టైం అయిపోయింది. క్రీస్తు సంఘాన్ని రక్షిస్తున్నాడు. ఎలాగా? 2:47 చూస్తున్నాము. అపోస్తలు 2:47 ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారం పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారిని దేవుడు చేర్చుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ஆண்டவருடைய தயவை பெற்றுக்கொண்ட ரட்சிக்கப்படுகிறவர்களை சபையில் சேர்க்கிறார். దేవుడే మనల్ని రక్షిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి ఆయన ప్రేమను నీకు బయలుపరుస్తున్నాడు. ఆయన కల్వారి త్యాగాన్ని నీకు ఆయన తెలియపరిచి నిన్ను ఆయన రక్షించి సంఘాన్ని తీసుకొస్తున్నాడు. కాబట్టి నీకోసం ప్రాణం పెట్టి రక్తం కాచి నీకోసం ఇంత శ్రమపడిన యేసుని ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావు. జబ్బులు వస్తే, వ్యాధులు వస్తే దేవుడు బాగు చేయాలి. కష్టాలు వస్తే దేవుడు కష్టాలు తొలగించాలి. అయితే ప్రార్థనకు రాము. ప్రార్థనకే మేము రాము. ఉపవాస ప్రార్థన చేసుకో, పాస్టమ్మ చేసుకోవాలా, పరిశుద్ధాత్మ గుడిగా వాళ్ళే చేసుకోవాలా. ఆరాధన మాత్రం ఏదో ఒక టైంకి వస్తాం. పాస్టర్ గారు మమ్మల్ని ఆశీర్వదించి. చాలామంది ఈ రోజుల్లో పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేసుకునే దానికి కూడా మనసు లేదు. అదేందో అర్థం కాలేదు. యాజకుని దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మీకు ఆశీర్వాదం అండి. హల్లెలూయా. కొంతమంది యూట్యూబ్ని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లోని సబ్స్క్రైబ్ చేసి ఏం చేస్తారంటే అబద్ధ బోధలు నేర్చుకుంటున్నారు. ఆ యూట్యూబ్లో ఏం చేస్తారంటే మీరే ప్రార్థన చేసుకోండి. ఒక సేవకుడు వచ్చాడంట ఆ సంఘంలో, ఆ పక్కన మనకు తెలిసిన ఒక సంఘం, ఆ సంఘంలో అక్కడక్కడ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. ఆ సేవకుడు అసలు ఎవరికి ప్రార్థన చేయడంట, వాళ్ళే చేసుకొని పోవాలి. ఇప్పుడు మీకు చెప్పేస్తాను అనుకోండి, మీరే చేసుకొని పోండి, నేను చేయనంటే ఎంతమంది అలుగుతారో. ఏంది ఈ పాస్టర్ గారు, మరి ఎందుకయ్యా పాస్టర్ ఉండేది? కమిటీ ఏర్పడుతుంది అప్పుడు, ఒక కమిటీ. హల్లెలూయా. పాస్టర్ గారు ఎందుకు ప్రార్థన చేయడు, పాస్టర్ మరి ఎందుకు ఉండేది ఇక్కడ అంటారు. అదే సమయంలో మేము అందరి కోసం ప్రార్థన చేయడానికి ఉన్నాం. హల్లెలూయా. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ జాగ్రత్తగా ఉండండి. యూట్యూబ్లో అన్ని మెసేజ్ వినబాకండి. చాలా వరకు అబద్ధమైన బోధలు బయలుదేరింది. పొయ్యాన ఉపదేశங்கள் யூடியூபில் சொல்லப்பட்டு கொண்டிருக்கிறது. ஹல்லேலூயா. வசனத்தில் அதையும் காட்டுறாங்க. அவங்க வசனத்தை ఆవియానవరుడి వెలిపాడోడు కాటరదిల్లే. ఆత్మ దేవుని యొక్క అనుకూలంగా అర్థాలు చెప్పేది మారిపోతున్నది. మొన్న ఒక ఆయన డబ్బు కొరకు అబద్ధ బోధన నేర్చుకుంటున్నాడు పోయి. హల్లెలూయా. ఆ యొక్క కాలేజీ పెట్టారు ఒకరు, అబద్ధ ఉపదేశకులు. వాళ్ళు పెట్టే కాలేజీకి పోతే డబ్బులు ఇస్తారు, అందుకోసం వాళ్ళు వెళ్తున్నారు. ఏదో డబ్బులను వస్తాయి. నేను చెప్పా, ఆ డబ్బులు నువ్వు మోకాలేసి సత్యాన్ని కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఆ డబ్బులు నిన్ను వెతికి వస్తుంది. బాబు, డబ్బు కొరకు సత్యాన్ని అమ్ముకోబాక. డబ్బు కోసం సత్యాన్ని అమ్మవద్దన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సత్యమును మరి డబ్బు ఇచ్చి కొనండి, డబ్బు కొరకు సత్యాన్ని అమ్మివేయబాకండి ప్రియులారా. మనం చూడవలసింది యేసు ప్రభు ముఖాన్ని చూడాలి. హల్లెలూయా. ஆண்டவரா இயேசு கிறிஸ்துவை மட்டும் நாம் பார்க்க வேண்டும். பணத்தை அல்ல, మనుషుల గుణத்தை அல்ல, మనుషుల యొక్క స్వభావాన్ని చూడబాకండి. మనం దేవుని ముఖాన్ని చూడాలి. మనం ఎవరిని చూడాలి? కల్వారి సిలువలో నీ కొరకు సిలువ వేయబడిన యేసు ప్రభుని చూడాలా. కొంచెం సందేశాలు చెప్పినప్పుడు అక్కడ వేస్తూ ఉండాలి. ఆడ కల్వారి సిలువ గురించి చెప్పినప్పుడు అక్కడ చూపిస్తే జనాలు కనబడతా. యేసు వైపు మీకు దృష్టి పెట్టాలి అక్కడ. హల్లెలూయా. ఏడబెట్టాలా? మరి ఇక్కడ వచ్చిన తర్వాత వాడు ఎట్లున్నాడు, వాడు ఏం డ్రెస్ చేసుకొచ్చాడు, ఈమె ఏం చీర కట్టుకొచ్చింది,
ఆమె నగలు పెట్టుకొచ్చిందా, ఆమె పువ్వు పెట్టుకొచ్చిందా, బొట్టు పెట్టుకొచ్చి, ఇది కదా నువ్వు చూడాల్సింది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది నువ్వు మనసించిగా వినాలే. దేవుని మాట విని నీ జీవితాన్ని మార్చుకొని పోతే సాతానుడు నీ కుటుంబంలో పనిచేయడు. కుటుంబத்தில் பிரச்சனை வராது. இங்கே இருக்கிற வசனத்துக்கு நாம் கீழ்ப்படினோம். ஹல்லேலூயா. வசனம் உங்கள் வாழ்க்கையிலே, ఆండవరుడి వసనం உங்கள் హృదయத்தில் ఇరంగనం. హృదయములో దేవుని వాక్యం దిగేటట్టుగా నీ జీవితాన్ని అప్పగించాలా. దేవుని వాక్యం అంటున్నది తల్లిదండ్రులు లోబడంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎదిరించి మాట్లాడే వాళ్ళు తయారవుతున్నారు. వీళ్ళు ఎక్కడ తయారవుతున్నారు అర్థం కాదు. తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడడం, తండ్రికి విరోధంగా లేవడం, తల్లికి విరోధంగా మాట్లాడడం, అవిధేయత, భక్తిహీనత, ఈ ఉపదేశాలు ఎక్కడ నేర్చుకుంటున్నారో తెలియదు. సంఘం అన్నప్పుడు క్రమశిక్షణ ఉండాలి. బైబిల్ ఎత్తుకొని మందిరానికి వచ్చే ప్రతి యవనస్తుడు యవనస్తురాలు దైవ కార్యక్రమాలు, దైవ క్రమాన్ని పాటించాలి. చెప్పేది వినాలి. ఇక్కడ కళ్ళు తెరవండి. హల్లెలూయా. ஆண்டவருடைய சபைக்கு வருகிற சகோதரனே சகோதரியே, கர்த்தருடைய சத்தியம் என்ன, நாம் எப்படி வாழணும். உலகத்தில் எல்லாம் வாழறாங்க. హల్లెలూయా. బ్రతికే జంతువులు కూడా బతికేస్తున్నది. ఎట్లా అట్లా బ్రతుకుతున్నది. ఎట్లాగానే అట్లా బ్రతకడము బ్రతుకు కాదు, అర్థం లేని బ్రతుకది. ఇట్లాగనే బ్రతకాలని నా యొక్క దేవుని లేఖనాలు మీకు తెలియవరుస్తున్నది. హల్లెలూయా. నీ బ్రతుకు మార్చేది దేవుని లేఖనం, వాక్యం. ఈ వాక్యానికి ఎన్ని వాక్యాలు విన్నా మైండ్ సెట్ మార్చుకోకుండా తిరిగితే ఒకరోజు పిచ్చి పట్టిపోయి దారిలో తిరగాల్సిందే. బైబిల్లో మీరు ఎంతమంది చూడండి. కొంతమంది, నేను కర్నూలులో సేవ చేసినప్పుడు కర్నూలు బస్ స్టాండ్లో కూర్చుంటే ఒక యవ్వనస్తురాలుగా ఉంది ఆమె. ఒక 45 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఇష్టంగా మాట్లాడుకుంటా నిలబడతా పోతా ఉన్నది, చినిగిపోయిన బట్టలు వేసుకొని. అక్కడ ఉండేవాళ్ళు చెప్పారు, ఒక కాలంలో ఆమె ఐఏఎస్ ఆఫీసర్ అంట. ఎవరు ఆమె? ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్గా ఓ పదవి కోల్పోయింది. మానవుడు ఒకేలాగా ఉండడు. మనిషి బ్రతుకును ఒకేలాగా మార్చేది యేసు ప్రభు ఒక్కడే. మనిషిగా మార్చేది దేవుడు ఒక్కడే. యేసు రక్తం మాత్రమే నిన్ను ఒక పరిశుద్ధమైన నేల మీద, భూమి మీద తల ఎత్తుకొని ఒక మంచిగా బ్రతికే మనిషిగా బ్రతికించేది యేసు రక్తం, పరిశుద్ధాత్మ, ఈ జీవవాక్యమే. దీనికి లోబడితే నీ బ్రతుకు మారుతుంది. నీ దగ్గర సైతాను రాడు, నీ కుటుంబంలో కలవరాలు ఉండదు, నీ శరీరంలో వ్యాధులు రాదు. దేవుడు అన్నాడుగా, నా ఆజ్ఞలు గైకొని నా కట్టడలను అనుసరించి నా మాటలు శ్రద్ధగా వింటే ఐగుప్తుకు కలిగిన రోగములో ఏది నీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేను అన్నాడు దేవుడు. హల్లెలూయా. నా గొర్రెలు என்னுடைய ஆடுகள் என்னுடைய சத்தத்தை கேட்கும் என்று சொன்னார் ஆண்டவர். నా గొర్రెలు నా స్వరమును ఆలకించును, అప్పుడు నేను వాటిని పచ్చిగల చోట్లో నేను పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తానన్నాడు. ஆமென். ఎప్పుడు? அப்பொழுது என்னை புல்லுள்ள இடங்களில் மேய்த்து அமர்ந்த தண்ணீர்கள் அண்டையில் கொண்டு போய் ஆண்டவர் விடுவார். எப்போன்னு சொன்னால் அவருடைய சத்தத்தை கேட்கும்போது, ఆయన స్వరాన్ని, దేవుని స్వరాన్ని వినే గొర్రెలుగా ఉంటే నీకు ఎల్లప్పుడూ సమాధానం ఉంటుంది. పుల్లుள்ள இடங்களில் மேய்த்து అమర్ந்த తన్నీరుల అండయిలే, పచ్చిగల చోట్ల నిన్ను పరుండ చేసి శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు దేవుడు. ఎప్పుడంటే నువ్వు దేవుని గొర్రెలుగా, ఆయన స్వరము వినే గొర్రెగా ఉండాలా. అప్పుడు నీవు శాంతిగా, నెమ్మదిగా, సమాధానంగా, జీవితంలో ఆనందంగా నీ కుటుంబం కొనసాగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సంఘానికి వచ్చిన కార్యాలు ఇంకా ఉన్నది, వచ్చే వారం చెప్తాను. ఇప్పటి వరకు మనం విన్న వాక్యానికి లోబడదాం. అందరూ మోకరించండి. దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు సంఘాన్ని రక్షించి